అనేక మహా అవతార పురుషులు దిగివచ్చి, ఆ దిగివచ్చిన అవతార పురుషులు మనకి కొంతమంది శోభమ్మ లాంటి కారణ జన్మలను ఈ సమాజానికి అందిస్తే ఆ సంక్షోభాల నుండి మనం దాటుకోగలుగుతున్నాం. ఆత్మీయ సోదర బంధువులారా, ఇది అసలైన రహస్యం. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, చిన్నారులకి ఇప్పటి నుండి కనుక మీరు దైవతత్వాన్ని, ధర్మతత్వాన్ని కనుక నేర్పించకపోతే పిల్లలలో కులతత్వమో మతతత్వమో పుట్టుకొస్తుంది. అలా పుట్టనివ్వకుండా ఉండాలి అంటే అన్నమాచార్య కీర్తనలలో ఎన్ని అద్భుతమైన సందేశాలు ఇచ్చారో. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ ఎంత సంఘ సంస్కర్తగా వారు ఈ సమాజాన్ని బాగుపరిచారో ఆ కీర్తనలో అంతరార్థాన్ని తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. చూడండి, మనందరం కూడా పాట పాడుతూ ఉన్నప్పుడు మన మనోఫలకంలో చిత్రీకరించుకుంటూ ఉంటే ఆ భావనని ఇక్కడ ఒక చిత్ర కళాకారుడు మనోఫలకం మీద మనం చిత్రించుకుంటున్న అనుభూతిని తాను చూడండి అక్కడ వింటూనే దాని మీద చిత్రీకరించాడు అంటే అది మన భారతీయత, అది మన భారతీయ కళా నైపుణ్యం. నిజంగా వారిని ఏ మాటలతో నేను అభినందించాలో నాకు తెలియకుండా ఉంది. మరి ఈ రోజున అటు ఆచార్యులు గారిని, గురు పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు గారిని ఏ గురువు దగ్గర అయితే తన పాఠాలు నేర్చుకున్నాడో ఆ గురువును సత్కరించుకోవటం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, అమ్మ తల్లులందరికీ నమస్కరిస్తున్నాను. అటువంటి గురువులకు నమస్కరించుకునేటటువంటి విధానాన్ని మీరు కూడా బిడ్డలకి నేర్పండి. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటూ విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడు మేలుకొల్పుతూ ఉంటే గురువుకు నమస్కరిస్తూ శ్రీరాముడు నిద్ర లేచాడు, శిష్యుడికి నమస్కరిస్తూ విశ్వామిత్రుడు మేలుకొల్పాడు. పరస్పరం నమస్కరించుకునే పద్ధతి ఏదైతే ఉందో అది ఇక్కడ నేను పవన్ దగ్గర, అమ్మ దగ్గర ఇవాళ చూడగలిగాను. అదండి మన గురు శిష్య పరంపరలో ఉన్న వైభవం. కానీ అలాంటి మనం ఓ గురు ఓ సిగరెట్ ఇలా పడైరా అనే పరిస్థితిలో గురు శిష్యుల యొక్క బాంధవ్యమైన గాఢత్వాన్ని చెడగొట్టుకుని ఇవాళ మన విద్యా విధానంలో మన పిల్లల్ని డాలర్ చుట్టూ తిప్పుతున్నాం, రూపాయి చుట్టూ తిప్పుతున్నాం తప్ప మన పిల్లలకి సంస్కారాన్ని ఇచ్చే ప్రయత్నం మనం చేయడం లేదేమో అని అనిపిస్తుంది. ఈ బిడ్డల్ని ఎవరినైతే ఈ కీర్తనలకు శిక్షణ పొందడానికి పంపించారో ఆ తల్లులందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు పాదాభివందనం చేస్తున్నానంటే, అమ్మడు కుమ్ముడు లాంటి పాటలు కాకుండా, ఊ అంటావు అనే పాటలు కాకుండా ఈ సంకీర్తనలు మీరు నేర్పిస్తున్నందుకు మరోసారి మీకు పాదాభివందనం చేస్తున్నానమ్మా, మరోసారి పాదాభివందనం చేస్తున్నా. ఇది నేర్పించుకుందాం. ఈ భారతీయ సంస్కృతిని ఎవ్వరూ కూడా నాశనం చేయలేరు. ఐరిష్ లేడీ పెట్రోవా బ్లావెట్స్కి ఒక మాట అన్నది, వజ్రపు తునక లాంటి మాట. ఓ నాస్తికులారా, మీరు మా వేదాలను కాల్చివేయచ్చు, నాశనం చేయవచ్చు, కానీ మళ్ళీ మానవ పునఃసృష్టి జరిగినప్పుడు మానవ